అందరికీ శుభ సాయంత్రం. ముందుగా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకోవడం నిశ్చయించారు. ఇంకొకటి ఏంటంటే, ఒకానొక సమయంలో మన దేశంలో ఆంగ్లేయులు పరిపాలిస్తూ ఉన్న కాలంలో మన తెలుగు రాష్ట్రాలు కావచ్చు, వేరే రాష్ట్రాల వాళ్ళు కావచ్చు, చదువు అనేది, వైద్యం అనేది చాలా దూరంగా ఉండేది మన భారతీయులకు. అలాంటి సమయంలో చాలామంది కవులు కావచ్చు, ఫ్రీడమ్ ఫైటర్స్, స్వాతంత్ర యోధులు కావచ్చు, వాళ్ళ త్యాగాల ఫలితంగా మనకంటూ ఒక దేశం, మనకంటూ ఒక ఫ్రీడమ్, మనకంటూ ఒక స్వాతంత్రం, మనకంటూ ఒక రాష్ట్రం ఏర్పడింది. అలాంటి సందర్భంలో ఎంతోమంది కవులు కవిత్వాలు రాసి, లేదా ఎంతోమంది రచయితలు వాళ్ళ యొక్క రచనల ద్వారా మన భారతీయుల్లో పురుకొల్పిన ముఖ్య ఉద్దేశమే ఈ యొక్క భాషా దినోత్సవం కూడా చెప్పవచ్చు. వారిలో ఒకరు గిడుగు రామ్మూర్తి పంతులు గారు. అయితే ఈ యొక్క భాష అనేది, మన తెలుగు భాష అనేది మొదటిగా సంస్కృతంలో, గ్రాంధికంలో ఉండేది. అది ఎక్కడో బాగా పండితులకు లేదా పూజారులకు అలాంటి వాళ్ళకు మాత్రమే పరిమితమయ్యేది. ఏదో ఋషులు వాళ్ళకు మాత్రమే పరిమితమైన భాష. అలాంటి భాషను తెలుగులోకి అనువదించి సామాన్య ప్రజలు సైతం తెలుగును మాట్లాడుతూ, సామాన్య ప్రజలు సైతం తెలుగుని అనువదిస్తూ, సామాన్య ప్రజలు సైతం తెలుగుని తమ మాతృభాషగా వినియోగించుకుంటూ వచ్చినటువంటి భాష తెలుగు భాష. ఇటువంటి తెలుగు భాషను మన తెలుగులోకే, గ్రాంధిక భాష నుండి తెలుగులోకి అనువదించిన గొప్ప వ్యక్తి ఎవరయ్యా అంటే గిడుగు రామ్మూర్తి పంతులు గారు. ఆయన యొక్క జయంతి సందర్భంగానే ఈ తెలుగు భాషా దినోత్సవాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంకొకసారి అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మొదటిగా స్కూల్ ప్రిన్సిపల్ మేడం గారు అయినటువంటి ప్రధాన ఉపాధ్యాయుల వారి గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ buku baca ni matem nama cerai satu. తర్వాత స్కూల్ కరెస్పాండెంట్ శిష్యు గారిని, అరుళ్ రోజు శిష్యు గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ కోరుకుంటున్నాను. రమణ టీచర్ tinggal kecil. ఏమైందిరా? తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని భరతమాతను కూర్చున్నాం.